గారు కోడలు బంగారం అని పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకొని నాకు కొడుకు వచ్చిన కోడలు, నా కోడలు మంచిగా ఉంది, నా కోడలు బంగారం అని అంటారు. కానీ ఆ బంగారు కోడలే కొన్ని రోజులు అయిన తర్వాత గొడవలు స్టార్ట్ అవ్వడం, నా కోడలు మంచిది కాదని పక్కన వాళ్ళకి చెప్పడం, ఇదంతా మనం చూస్తుంటాం. అసలు అత్త కోడళ్ళు అంటే ఒక అమ్మ కూతుర్లలాగా ఉండాలి. కానీ అత్త కోడళ్ళు అనే పదానికి రివర్స్లో ఏం చేస్తున్నారు, గొడవలు అనే పదం వచ్చేసింది. అత్త కోడలు ఎక్కడుంటే అక్కడ గొడవలు జరుగుతాయి అనేసి అంటున్నారు. అసలు ఈ గొడవలు రావడానికి కారణాలు ఏంటండి? అయితే ఒక కొడుకు పెళ్లి చేస్తాం, ఒక కూతురుకు పెళ్లి చేస్తాం. కూతురుకు పెళ్లి చేసినప్పుడు కూతుర్ని ఆ ఇంటికి పంపించేస్తాం. మన పిల్ల కాదు, అక్కడ పిల్ల. అక్కడ పిల్ల, ఆడపిల్ల అంటే అక్కడ పిల్ల, అక్కడికి వెళ్ళిపోతుంది. ఇక దాని సృష్టి, దాని జీవితం మొత్తం అక్కడే జీవిస్తుంది. ఏదైనా అక్కడ పేరే మోస్తుంది. మన ఇంట్లో ఉన్నంత వరకు, పెళ్లి కాకముందంత వరకు మన ఇంట్లో మన ఆడబిడ్డ, అక్కడ పోయిన తర్వాత ఆడబిడ్డే. కాబట్టి అదేవిధంగా మనం అనుకునేది ఏంద్రా అంటే, ఒక తల్లిదండ్రులు అమ్మాయికి పెళ్లి చేసినప్పుడు దాని జీవితం సంతోషంగా ఉండాలి అనుకునే పెళ్లి చేస్తారు. అటు అబ్బాయి వాళ్ళు కానీ ఇటు అమ్మాయి వాళ్ళు కానీ చేసినప్పుడు, అమ్మాయి అక్కడ ఆ కాపురానికి వెళ్ళినప్పుడు అక్కడ కాపురం చేసే విధానంలో అత్త, కోడలు, మామ, భర్త, ఆడపడుచులు వీళ్ళంతా ఉంటారు. అయితే కొంతమంది కోడళ్ళు ఏమనుకుంటారంటే, అత్త లేకపోతే చాలా వరకు మనం ప్రశాంతంగా జీవించవచ్చు కదా అని అనుకుంటాం. కుటుంబం అంటేనే నలుగురు ఉండాలి, గొడవ పడేవాళ్ళు ఉండాలి, గొడవని చంపేవాళ్ళు ఉండాలి. ఇద్దరు ఉంటేనే సంసారంలో ఒడిదుడుకులు తెలుస్తాయి. ఏమి లేకోకుండా ఒక్కడే ఉంటే నువ్వు పైకెక్కి కూర్చుంటావు. అట్లా కొంతమంది అత్తా కోడల్లో ఐక్యతా బలం అనేది కావాలి. ఇక్కడ తల్లిదండ్రులతో ఎలాగ నువ్వు ప్రేమగా చూపిస్తున్నావో కూతురువి, అదే ప్రేమని తల్లి మీద కాకుండా అత్త మీద చూపించు. తల్లిగారి ఇంటికంటే అత్తగారి ఇంటికి చూపిస్తే నీ జీవితం ఉన్నంత వరకు నువ్వు అక్కడ జీవించాల్సిన దానివి. నీ జీవితంలో అక్కడే నిలబడుతుంది. నీ కడుపులో పుట్టిన బిడ్డలకి నువ్వు ఇచ్చే వారసత్వానికి వాళ్ళ పేరు నిలబడతావు, వాళ్ళ పేరు కాపాడుతావు, వాళ్ళ గౌరవార్థాన్ని కాపాడుతావు. నువ్వు ఎంత సాధించినా నువ్వు అక్కడ ఆ ఇంటి కోడలవే. నువ్వు పేరు మార్చుకోవడం వల్ల ఇక్కడికి రాలేవు. ఈ ఇంటి బిడ్డవవుతావు కానీ కోడలు కాలేవు. కోడలు ఆ ఇంటి కోడలవే. ఆ పేరుని నిలబెట్టుకోవాలంటే ముందు అత్తతో ఐక్యతా బలాన్ని నేర్చుకోవాలి కోడలు. తర్వాత కొంతమంది అత్తలు కూడా గయ్యాల గంపల మాదిరిగా ఉంటారు. మనదే పెత్తనం, నువ్వు వచ్చావు అన్నీ చేయాలి, మన కాళ్ళకాలుగా చేసి పెట్టాలనుకొని కొంతమంది అత్తలు కూడా వేధించేవాళ్ళు ఉంటారు. కొంతమంది కోడళ్ళు అయితే ఇక అత్త ఎప్పుడు బంగారం నా కోడలు అని అనుకుంటుందో తన జీవితం ఎక్కడికో వెళ్ళిపోతుందో కదా అని అనుకుంటుంది. అంటే ఇక నేను ఏం చేసినా మా అత్త నన్ను ఏమంది. ఇక అయితే ఈ ఇద్దరి మధ్యలో నలిగిపోయేది ఎవడరా అంటే కొడుకు. తన భర్త, ఈమెకి కొడుకు. వాడు నలిగిపోతా ఉంటాడు. ఇటు తల్లికి చెప్పలేక, ఇటు భార్యకి చెప్పుకోలేక మనిషి సతమతం అయిపోయి వాడు చేసే ఒక బతుకుదరువు మీద కూడా కాన్ఫిడెన్స్ పెట్టలేడు. ఇంటికి వస్తే ఇదే గొడవ. డ్యూటీ కాడికి పోతే మనశ్శాంతి ఉండదు. ఎందుకంటే ఇవన్నీ జ్ఞాపకం వస్తూనే ఉంటాయి. ఇంటికి పోతే ఏం జరుగుద్దో, వీళ్ళు గొడవ పడుతున్నారో లేకుంటే ఇంకేమవుతుందని ఒక ఆలోచన. అదే ఐక్యతా బలాన్ని ఒక 5 నిమిషాలు వచ్చే గొడవను నువ్వు 10 నిమిషాల్లో నువ్వు నిలబడి ఆ గొడవను నువ్వు ఆఫ్ చేసిన తర్వాత కరెక్ట్గా ఉన్నావంటే వచ్చిన నీ భర్తే దాన్ని సర్దు చెప్పుకొని నిలబెట్టుకొని చేసుకోగలుగుతాడు. వాడు రాకముందే గొడవను నువ్వు స్టార్ట్ చేస్తే వాడు ఎవరికి వెళ్ళి పలకాలి, ఎవరి గురించి చెప్పాలి? వాడు ఇటు తల్లిని గురించి చెప్పాలా, ఇటు భార్య గురించి చెప్పాలా? భార్యకి చెప్తే తల్లికి కోపం, తల్లికి చెప్తే భార్య. ఈ విధంగా వాడు నలిగిపోతుంటాడు. అలాంటిది భార్య అర్థం చేసుకోవాలి. స్త్రీ అంటే అర్ధాంగి, అంటే మనిషిలో భర్తలో సగం. ఏ కష్టం వచ్చినా అది పుట్టింటి నుంచి రావచ్చు, అట్టింటి నుంచి రావచ్చు. ఏ కష్టం వచ్చినా భర్త భరించే ఒక స్థానంలో నువ్వు కంపల్సరిగా దాన్ని సగం పంచుకోవాలి. వాడు ఆగినప్పుడు నువ్వు ఆగిపోవాలి. అప్పుడే ఆ కుటుంబంలో ఎటువంటి కళలు వచ్చినా కూడా అవి దూరం అయిపోతాయి. దాన్ని నువ్వు మనసులో ఇంకో ఉద్దేశంతో పెంచుకొని ఆ కలహానికి ముందుగా పెట్టుకొని సంసారాన్ని సింగంభంగం చేసుకొని అత్తా కోడళ్ళ మధ్య బంధుత్వాన్ని తెంపేసి, భార్య భర్తల మధ్య బంధుత్వాన్ని తెంపేసి ఇందులో ఆడపడుచు కూడా వాళ్ళ మాటలు కూడా ఎక్కువగా ఉంటాయి. మరి ఆడపడుచు వద్దు అనుకుంటే మరి ఎక్కడికి పోద్ది? నువ్వు ఇవాళ వస్తూ రేపు వెళ్ళిపోతావు నీ తల్లిగారింటికి. మరి తల్లిగారింటికి అది రావాలిగా. ఆడపడుచు అంటే అది మన ఇంటికి సంకల్పమైన బలం. ఇట్లా కొంతమంది ఆడపడిచే ఉండకూడదు అనుకునేవాళ్ళు కొంతమంది. ఇట్లా అనుకుంటూ పోతే జీవితంలో ఎవరికి పెళ్ళిళ్ళు కావు, ఎవరు అత్తమామలు ఎవరు ఉండరు. అలా అనుకోకూడదు. స్త్రీ అనేది చాలా ఓర్పు, సహనము.
అన్నిటికీ స్త్రీకి ఇచ్చాడు ఆ భగవంతుడు. శక్తివంతమైన శక్తిని ఇచ్చిందట అంటే దేవుళ్ళకి కాదు, స్త్రీకే ఇచ్చాడు. ఆ స్త్రీ అనేది ఆ పుణ్య స్త్రీ ఎంతో ఓపికతో దాని ప్రయత్నం చేసుకొని సంసారం దిద్దుకుంటే తన సంసారంలో ఎటువంటి కలతలు వచ్చినా కూడా తీరిపోతాయి. ఆ కలతలు వచ్చినప్పుడు భర్తగా ఉన్నవాడు ఏం చేయాలంటే ఎవరికి చెప్పే సమాధానం వాళ్ళకి చెప్పాలి. చెప్పేసి భార్యనే ఒక అడుగు వెనక వేయాలని ఆలోచించాలి. ఎందుకనంటే పెద్దవాళ్ళ కోపం ఉగ్రహం చాలా పెద్దది. వాళ్ళు ఫస్ట్ నుంచి చూసి వచ్చిన వాళ్ళు, మధ్యలో వచ్చిన వాళ్ళు మీరు. తెలిసిందా? మంచి చెడులు వాళ్ళకి తెలుసు, మీకు తెలియవు. మీకు సంపాదన, అలంకరణ, అందం, తర్వాత ఎంజాయ్మెంటే. కానీ ఈ ఎంజాయ్లో మంచి ఎంత ఉంది, చెడు ఎంత ఉన్నది అర్థం చేసుకున్న వాళ్ళు పెద్దవాళ్ళు. ఇంటికి పెద్ద దిక్కు ఉంటేనే ఆ ఇంటికి ఎంతో ధైర్యం. ధనం లేకపోయినా పర్వాలేదు కానీ పెద్ద దిక్కు ఉంటే ధైర్యం ఉంటుంది. ఏం కాదులే మేము ఉన్నాను లేని ఒక సపోర్ట్, వాడేం చేయడు కానీ సపోర్ట్. అదే పెద్ద దిక్కు లేకపోయిందనుకో, నీకు నచ్చిందే ఆట పాడిందే పాట లెక్క చేస్తాం. అది మంచి ఏమిటో చెడు ఏమిటో తెలియదు. ఆ విధంగా నీకు కొన్ని తెలుసుకో అనే ఆలోచనలు కొన్ని ఉంటాయి. ఈ యొక్క చిన్న చిన్న విషయాలు అవి ఇంట్లో ఉన్న విషయాలే పోయి తల్లిగారింట్లో చెప్పేస్తాం. ఇంటి గుట్టు వీధికి పలసన. నీకు కలాము గొడవలు ఎందుకు వస్తున్నాయిరా అంటే ఈ అత్తా కోడలకి, భార్య భర్తలకి సంసారంలో గొడవలు రావడానికి కారణం ఇంట్లో ఉన్న సమస్యను తీసుకుపోయి తల్లిగారితో చెప్పిన దానివల్ల సమస్య పెరుగుతుంది. అమ్మో నా బిడ్డ బంగారంగా బతుకుతుంది, మరి అత్తవారింటికి పోయిన కానీ ఈ విధంగా కారంతో తింటుంది, ఆమె పచ్చి పులుసుతో తింటుంది, మా ఇంట్లో ఉన్నప్పుడు కమ్మగా పెడుతున్నాగా భోజనం మేము, నువ్వు ఎట్లున్నదానివి అనే ఒక చెప్పే మాటలే ఆ స్త్రీకి బలపడిపోయి అది తిరగబడతాం మొదలు పెడతాం. అమ్మ చెడైనా మంచైనా నీ భర్త మాట ఇను, నీ అత్తమామ మాట ఇను, తల్లిదండ్రులు చెప్పి పంపిస్తే దాన్నే అర్థం చేసుకుని కాపురాన్ని నిలబెట్టుకోగలుగుతారు. గొడవలు ఎన్ని రోజులమ్మా? ప్రతిరోజు ఉండవు, కొద్ది రోజుల వరకే. దాని తర్వాత సంతానం కలిగిన తర్వాత అన్ని మార్పులు వస్తూనే ఉంటాయి. అది భర్తలో వస్తుంది, అత్తలో వస్తుంది, మామలో వస్తుంది, కోడలుగా లాస్ట్కి నీలో కూడా వస్తుంది. మార్పు రాకుండా అంటూ ఏది ఉండదు. దాన్ని ఓపికతో దిద్దుకోపోవాలి. ఓపిక లేకపోతే సంసారం చేయలేవు, కుటుంబాన్ని నిలబెట్టుకోలేవు. రేపు నీకు వచ్చే కోడలు నీకు పుట్టిన సంతానానికి, బిడ్డల సంతానానికి పెళ్లి కావాలి అన్నా కూడా వాళ్ళు కూడా ఇదే చేస్తారు. వెనకొచ్చే నాగులు సరిగా పోతే ముందు వచ్చే నాగులు కూడా కరెక్ట్గా పోతాయి. అవి రెండు కరెక్ట్గా లేనప్పుడే ఇబ్బందులు పడతాయి. గొడవలు అయితే గొడవలు అయినప్పుడు సంసారం అల్లరైపోద్ది. నువ్వు పోయి పుట్టింట్లో కూర్చుంటావు, వీడు పరారు. మరి అప్పుడు తప్పితం ఎవరు చేసినట్టుగా? నువ్వు నిలబడి ఇక్కడుండి సాధించాలి. అక్కడుండి ఏం సాధిస్తావు? నువ్వు ఎక్కడున్నా కూడా పలానోడింటి కోడలవే అని చెప్తారు తప్ప ఆ ఇంటి బిడ్డవని చెప్పరు. కానీ అది ఆలోచించాలి స్త్రీ. అప్పుడే నీ సంసారానికి ఒక దారి కనబడుతుంది, నీ కుటుంబం బాగుంటుంది. ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఒక్కసారి మమ్మల్ని సంప్రదిస్తే గొడవపడ్డ వాళ్ళకి ఐక్యతా బలాన్ని కలిపి ఆ కుటుంబాన్ని నిలబెట్టే మార్గాలు చాలా ఉన్నాయి. ఆ ఒక్క మాటల ద్వారానే మనిషి మైండ్ రీడింగ్ మారిపోతాయి. కొంతమంది చెబితే అంటారు, కొంతమంది కొడితే అంటారు, కొంతమంది చెప్పగా కొట్టగా. అనుభవం తెలియకపోయినా కూడా అది నేర్పరిలో ఉంటుంది. ఆ నేర్పరిని నీకు చెప్తాం. నేను కంపల్సరీగా దాని ప్రకారం ఈ సంసారంలో ఎటువంటి గొడవలు లేకుండా నిలబడగలుగుతారు. సర్వే జనా సుఖినో భవంతు.